నువ్వు దేవుడు అయి ఉన్నావు. మహోన్నతుని చాటున నివసించిన వాడు, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. నీ మందిర ఆవరణములో మేము గడుపుట మా జీవితాలకు ధన్యత. వాక్యమై ఉన్న దేవ, ఈ రాత్రి నీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా నాతో మాట్లాడమని, లౌదికీయ సంఘమును గురించి మీరు చెప్పిన మాటలన్నీ నేడు మా జీవితంలో సరిచేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఎంతోమంది నీ ప్రజలు ప్రభా మాటలు విని ప్రభా మరల ఈ దినము కూడా మిగతా భాగములో ఏ విధంగా మాట్లాడబోతున్నారని వారు అడిగినప్పుడు ప్రభువా, నా హృదయం ఎంతగానో సంతోషించింది. పరిశుద్ధాత్మ దేవుడివై ఆనాడు యోహానుకి ఏ విధంగా అయితే ప్రభువా మీరు చెప్పి రాయించారో, ఈ ఉదయకాల సమయం నుండి ప్రభా ఈ 3వ ఆరాధనలో కూడా నీ కృప చేత మమ్మల్ని బలపరిచి, ఇదిగో ప్రభా మీరు నాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవాతి దేవుడు నిజరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి లవ్ అండ్ లైఫ్ మినిస్ట్రీస్ తరపు నుంచి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గత వారంలో ప్రకటన గ్రంథములో వ్రాయబడిన సంఘాల గురించి, దానిలో ఉన్న విషయాల గురించి చెప్పడం జరిగింది. అయితే ప్రత్యేకంగా లౌదికీయలో ఉన్న సంఘపు సంఘమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన కొన్ని మాటలను మనం జ్ఞాపం చేసుకున్నాం. అయితే ఆమేన్ అనువాడు నమ్మకమైనటి వాడు, ఆమేన్ అన్నటి వాడు సత్యసాక్షి అయి ఉన్నట్టు దేవుడు. ఆమేన్ అనే వ్యక్తి ఆదియు అంతము కలిగినట్టు వాడు. ఆమేన్ అనే వ్యక్తి మన స్థితిగతులన్నీ కూడా ఎరిగినట్టు వాడు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన శరీరంలో ఉన్న రోగములను గురించి ఆయన క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత ఆ డాక్టర్ గారు మన యొక్క రోగాలకు ఆ మెడిసిన్ ఇచ్చినప్పుడు అది ఏ విధంగా వాడాలి, ఎన్నిసార్లు ఆ ట్యాబ్లెట్ వేసుకోవాలి, రోజులో ఎన్నిసార్లు ఆ సిరప్ మనం తాగాలి అనే విషయాలను ఆ డాక్టర్ గారికి పూర్తి పరిశీలన చేసి మనకు చెప్తారు. ఈ సంఘములో ఉన్న లోపమేదో ఆమేన్ అనే దేవునికి మాత్రమే తెలుసు. ఆ సంఘములో ఉన్న లోపము ఉత్తరము ద్వారా అపోస్తలుడైన యోహాను గారి ద్వారా రాయించారు. అయితే ఈ దినము గత వారమంతా కూడా కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. వారు వెచ్చగానైనను చల్లగానైనను లేకపోయారు. ఉంటే నువ్వు వెచ్చగా అయినా ఉండు లేదా చల్లగా అయినా ఉండు అని మాట్లాడారు. వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క కాలగతులు, వారికి ఏ ప్రాంతం నుండి నీళ్ళు వస్తున్నాయి, ఆ వచ్చిన నీళ్ళు ఏ విధంగా మారిపోతూ ఉన్నాయి, అక్కడున్న ఉద్దేశాన్ని బట్టి ఆత్మీయ జీవితానికి వ్రాయడం జరిగింది. అయితే వారి యొక్క సంపదల గల స్థలమని, అక్కడ కాటిక తయారు చేస్తున్నారని, ఆ ప్రాంతంలో దుస్తులు తయారు చేస్తున్నారని, ఆ ప్రాంతంలో ధననిధులు ధనము దాచుకోవడానికి అవకాశం ఉందని, అదే ప్రాంతంలో బంగారం ఉందని నేను కొన్ని విషయాలు చెప్పుకొచ్చాను. అయితే యోహాను రాసిన అపోస్తలుడైన యోహాను గారు రాసినట్టి ఈ ప్రకటన గ్రంథములో ఇప్పుడు కొన్ని విషయాలు, మిగతా వచనాలు మనము చూస్తున్నాం. గత వారంలో చెప్పుకున్నాం. 3వ అధ్యాయము 18వ వచనం, నీవు ధనవృద్ధి చేసి కొనున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడినట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను
నీకు దుష్టు కలుగుటకు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుక్కోమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. సంఘముతో పరిశుద్ధాత్మ దేవుడు బుద్ధి చెప్పడానికి కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే ఆయన 19వ వచనంలో చెప్తున్నాడు, ఆ సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమిస్తున్నప్పుడు మనకు బుద్ధి చెప్పేవాడిగా ఉంటాడు. దేవుడు ప్రేమించేటప్పుడు మనలను ఖండించేవాడిగా ఉంటాడు. దేవుడు ప్రేమించేటప్పుడు మనలను ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. అయితే ఈ యొక్క లౌదికీయ సంఘానికి దేవుడు ప్రేమిస్తున్నాడు. అయితే వారికి భౌతికమైనంటి ధనము ఉంది, డబ్బు అక్కడ నిల్వ చేసుకుంటున్నారు. వారు భౌతికంగా బంగారమును సంపాదించుకున్నాడు, అయినప్పటికీ దౌర్భాగ్యుడిగా ఉన్నాడు. ధనాన్ని సంపాదించుకున్నాడు, కానీ ఏమాత్రము సంతోషం లేదు. అయితే వారు సిగ్గుపడకుండానట్లు వస్త్రాలు కట్టుకుంటున్నారు, కానీ వారి యొక్క జీవితంలో శరీరాన్ని కప్పుకోగలుగుతున్నారు, కానీ హృదయం అంతా కూడా సిగ్గుతో నింపబడి ఉంది. అయితే వారు అక్కడ కాటుక తయారు చేస్తున్నారు, కానీ బహు సౌందర్యముగా బయటికి కనబడడానికి వారు కాటుకను వాడుతున్నారు, కానీ వారి నేత్రములన్నీ కూడా జబ్బుతో నింపబడ్డాయి. వారి నేత్రములు జబ్బుతో నింపబడ్డాయి. వారికి అంతంత మాత్రమే కనుదృష్టి కలుగుతుంది. కానీ ఈ 4 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు, నీ దగ్గర కాటుక ఉంది కానీ నీ కళ్ళు జబ్బుగా ఉన్నాయి. నీ దగ్గర డబ్బు ఉంది కానీ నీకు ఏమాత్రము కూడా సంతృప్తి లేదు. నీ దగ్గర బంగారం ఉంది కానీ నువ్వు దౌర్భాగ్యుడువు. నీ దగ్గర బట్టలున్నాయి కానీ నువ్వు దిగంబరిగా బ్రతుకుతున్నావు అని ఆ పై వచనాల్లో 17వ వచనంలో అక్కడ రాయబడి ఉంది. నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడువు, గ్రుడ్డువాడువు, దిగంబరనై ఉన్నావు అని ఈ 4 సందర్భాలు కూడా క్లియర్గా లౌదికీయ సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ ఉన్నాడు. 18వ వచనంలో చెప్పాడు, నీకు ధనముంది కానీ నువ్వు దౌర్భాగ్యుడిగా ఉన్నావు. నీకు దగ్గర బంగారం ఉంది కానీ నువ్వు దిక్కుమాలిన వాడిగా ఉన్నావు. నీ దగ్గర వస్త్రాలు ఉన్నాయి కానీ నువ్వు దరిద్రుడిగా ఉన్నావు. నీ దగ్గర కాటుక ఉంది కానీ నువ్వు గ్రుడ్డువాడిగా ఉన్నావు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నువ్వు దిగంబరిగానే ఉన్నావు. కాబట్టి నీవు ఈ భౌతికమైన లౌదికీయాలో దొరుకుతున్న వస్త్రాలు, లౌదికీయాలో దొరుకుతున్న కాటుక, లౌదికీయాలో దొరుకుతున్న బంగారము, లౌదికీయాలో దొరుకుతున్న ధనమును సంపాదించుట కంటే నేను, అనగా భూమి ఆకాశమును సృజించినట్టు నేను, నీ యొక్క పరిచర్యను దీవించబడినట్టు నేను, నా సంఘముగా ఉన్నట్టు నీవు ఇప్పుడు నా యొద్దకు వచ్చి, ప్రజలందరూ మీ ప్రాంతం వచ్చి కొనుక్కుంటున్నారు కానీ మీరు మాత్రం నా యొద్దకు వచ్చి కొనుక్కోండి. నేను ఏం చేస్తానంటే మీకు ధనాభివృద్ధి చేసి పుటుములో వేసబడిన బంగారం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నా యొద్ద మీరు కాటుక కొనుక్కోండి. ఎందుకు అనంటే నేను నిన్ను ప్రేమించుచున్నాను, గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఈ లేఖన భాగంలో చాలా విచిత్రమైన మాట మనకి కనబడుతూ ఉంది. ఎవడైనాను మనము గద్దించినప్పుడు, ఎవరినైనాను మన బుద్ధి చెప్పినప్పుడు ఏమాత్రము కూడా వాడిలో మన మీద ఆసక్తి కలదు. ఈడేంట్రా బాబు, వీడి దగ్గరికి వెళ్తే ఎప్పుడు గద్దిస్తూనే ఉంటాడు. ఈడేంట్రా బాబు, వీడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా మన గురించి చక్కగా మాట్లాడు, ఎప్పుడు గద్దించే విధంగా, కోపపడే విధంగా, బుద్ధి చెప్పే విధంగా ఉంటాడు. వీడి మీద మనకు ఆసక్తి ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడై రాయిస్తూ ఉన్నాడు, నీవు దిక్కుమాలునువైన అన్నానని, నువ్వు దౌర్భాగ్యుడు అయ్యావని, నువ్వు దరిద్రుడు అని, నువ్వు గుడ్డువాడు అని, నువ్వు దిగంబరువై ఉన్నావని నేను నిన్ను తిట్టాను కదా, ఆ మాత్రం దానికి నువ్వు నాకు దూరం అయిపో అవసరం లేదు. నేను ఇవన్నీ నిన్ను ప్రేమించాను కాబట్టి నేను ఈ మాటలన్నీ నేను చెప్పాను. అయితే నీవు ఈ మాటలన్నీ విని నువ్వు నా మీద ఆసక్తి కలగకుండా ఉండి, ఒకవేళ ఆసక్తి తగ్గిపోతే నీకు మారు మనసు రాదు. ఒకవేళ నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావు అనుకో, నువ్వు మారు మనసు పొందు. నువ్వు మారు మనసు పొందితే ఏమవుతుంది? నువ్వు దేవుని సంఘంలో ఉన్నావు కానీ మారు మనసు లేదు. దేవుని మందిరానికి వెళుతున్నావు, మారు మనసు లేదు. బాప్తిసం తీసుకున్నావు, మారు మనసు లేదు. ప్రార్థన చేస్తున్నావు, మారు మనసు లేదు. పాటలు పాడుతున్నావు,
మారు మనసు లేదు. నువ్వు కానుకలు ఇస్తున్నావు, మారు మనసు లేదు. భక్తి ఉంది కానీ భయం లేదు. కాబట్టి మారు మనసు లేని ఓ లవదికీయ సంగమా, నేను నీకు బుద్ధి చెప్తున్నాను. నువ్వు దరిద్రుడు, నీవు దౌర్భాగ్యుడువు, నీవు దిక్కుమాలిన వాడువు. నీ సంఘము గుడ్డిది, నీ సంఘము దిగంబర తత్వముతో ఉంది. బయటికైతే బట్టలు వేసుకుంటున్నారు కానీ నువ్వు దిగంబరగా ఉన్నావు. బయటికైతే కాటుక పెట్టుకుంటున్నావు కానీ నువ్వు అంధుడిగా ఉండిపోయావు. నీ దగ్గర ధనం ఉంది కానీ నువ్వు దరిద్రుడువు. నీ స్థితిగతులన్నీ బంగారం ఉంది కానీ నువ్వు దిక్కుమాలిన వాడు. ఇలాంటి పరిస్థితుల్లో నీవు ఉంటున్నావు. కాబట్టి నీలో మారు మనసు పొందిందా? నీకున్న పరిస్థితిని బట్టి నీలో మార్పు వచ్చిందా? నేను నీకు మార్పు రావడానికి నేను నీకు ఒక విషయాన్ని చెప్పబోతున్నాను. నీ రోగానికి తగ్గించడానికి నేను ఒక మెడిసిన్ ఇవ్వబోతున్నాను. ఏంటి ఆ మెడిసిన్ అంటే, ఇదిగో చూడండి, 20వ వచనంలో రాస్తూ ఉన్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి ఉండి. ఆ సంఘం యొక్క తలుపు యొద్ద దేవుడు నిలిచి ఉన్నాడు. ఆ సంఘం యొక్క తలుపు యొద్ద, ఆ యొక్క పట్టణపు యొక్క తలుపు యొద్ద దేవుడు నిలిచి ఉన్నాడు. నేను చాలా సందర్భాల్లో నీ మందిరములో, నీ యొక్క మందిరపు తలుపు దగ్గర నేను నిలిచి ఉన్నాను. నిలిచి ఆ యొక్క తలుపును నేను తట్టుచూ ఉన్నాను. చాలా సందర్భాల్లో సేవకుల ద్వారా మాట్లాడాను, చాలా సందర్భాల్లో ప్రవక్తల ద్వారా మాట్లాడాను, చాలా సందర్భాల్లో నా వాక్యం నీకు వినబడింది. కానీ నువ్వు మారడం లేదు. ఓ సంగమా, ఓ లవదికీయ సంగమా, ఈ రాత్రి నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను. ఈ సమయంలో నేను నీతో మాట్లాడుతున్నాను. నీవు బంగారం ఉందని నీవు విర్రవీగుతూ ఉన్నావు, ధనం ఉందని విర్రవీగుతూ ఉన్నావు, కాటుకుందని విర్రవీగుతూ ఉన్నావు, వస్త్రాలు ఉన్నాయని విర్రవీగుతున్నావు. కానీ నువ్వు దిగంబరుడుగా ఉన్నావు, నువ్వు దరిద్రుడిగా ఉన్నావు, నువ్వు దిక్కుమాలిన వాడిగా ఉన్నావు. మనలో ఈరోజు పాటల ద్వారా, వాక్యము ద్వారా, ప్రార్థనల ద్వారా మనం భజన చేయగలుగుతున్నాం ప్రభువుకి. కానీ ఏమవుతూ ఉంది? దరిద్రుడిగానే ఉండిపోతున్నాం, దిక్కుమాలిన వారిగానే ఉండిపోతున్నాం. ఎందుకనంటే మారు మనసు మనకి లేదు. అన్నీ కలిగి ఉన్నాం కానీ మార్పు మనలో లేదు. దేవుని యందు ఆసక్తి కలిగినట్టు వారుగా మార్పుకు తగిన ఆసక్తి మనలో లేదు. కాబట్టి దేవుడు సంతోషపడాలంటే, దేవుడు మన జీవితంలో సంతోషపడాలనంటే, మన బ్రతుకులో పాట పాడితే, వాక్యము చదివితే, ప్రార్థన చేస్తే, బోధిస్తే, కానుకలిస్తే దేవుడు సంతోషపడడు. మారు మనసు పొందితే దేవుడు సంతోషపడతాడు. మన హృదయం మార్పు చెందితే దేవుడు సంతోషపడతాడు. అందుకే ఈ రాత్రి ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఆరాధన ద్వారా లవదికీయ సంఘమును గురించి మాటలు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మన హృదయం అనే తలుపు నొద్ద ప్రభువు తట్టుతూ ఉన్నాడు. ఎన్నో సందర్భాల్లో నీవు దేవుని వాక్యం విన్నావు కానీ నీ కళ్ళు తెరవబడలేదు, గుడ్డిదానిగా తలుపు మూసుకొనే ఉన్నావు. ఎన్నో సందర్భాల్లో దేవుడు నీ హృదయంతో మాట్లాడుతూ ఉన్నాడు కానీ వస్త్రాలు ధరించుకున్నావు అన్నావు కానీ సిగ్గుమాలిన దానిగా దిగంబరుగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావు, దిగంబరుడుగా నువ్వు బ్రతుకుతున్నావు. ఇదిగో హృదయం అనే తలుపు దగ్గర ఆయన వాక్యము ద్వారా, అపోస్తుల ద్వారా, దైవ సేవకుల ద్వారా మాట్లాడుతున్నావు కానీ నీ హృదయంలో మార్పు రాలేదు. కానీ ప్రభు అంటున్నాడు, నీ యొక్క చేష్టలకి, నీకున్న తత్వానికి, నీకున్న భక్తికి నీకు మారు మనసు లేదు కాబట్టి నేను నీ హృదయం అనే తలుపు నద్ద నించొని తట్టుచూ ఉన్నాను అంటున్నాడు. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చుచున్నాను. చాలా సందర్భాల్లో నేను నీతో మాట్లాడుతున్నాను, చాలా పరిస్థితుల్లో నేను నీతో మాట్లాడుతున్నాను. కానీ నేను మాట్లాడుతున్నాను కానీ, నేను తలుపు తడుతున్నాను కానీ తీసేటట్టే ఉంటున్నావు కానీ లోనకు మాత్రం నన్ను రానివ్వడం లేదు. తీసేటట్టే తీస్తున్నావు కానీ లోనకు రావడం లేదు. నా స్వరం నీవు వినడం లేదు. నా స్వరమేదో, దిగంబర తత్వం గల స్వరమేదో నీకు తెలియడం లేదు. ఇదిగో నేను తలుపు తడుతూ ఉన్నాను, నా స్వరం నీ విని తలుపు తీసిన ఎడల నేను నీకు ఏమి చేయబోతున్నాను అని అంటే, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో అతను కూడా భోజనము చేసేదను అన్నాడు. అంటే నువ్వు నా స్వరము విని నువ్వు తలుపు తీస్తే నా పక్కనే కూర్చోబెట్టుకొని నేను కలిసి భోజనం చేస్తాం. ఇదిగో నీకున్న లోపాన్ని చెప్పాను, నువ్వే స్థితిలో ఉన్నావో చెప్పాను. అయినా సరే నేను నిన్ను ప్రేమిస్తున్నాను,
నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. నీకు మార్పు లేకపోతే, ఒకవేళ మార్పు లేకపోతే నువ్వు దిక్కుమాలిన వాడు అవుతావు. అయినప్పటికీ నేను నీకు కొన్ని విషయాలు చెప్తున్నాను. నేను నీ దగ్గరకు వచ్చాను, నీ తలుపు తడుతూ ఉన్నాను. నువ్వు ఒకవేళ తలుపు తట్టినప్పుడు నా స్వరం విని నువ్వు తలుపు తీసిన ఎడల నేను నీ యొద్దకు వస్తాను, నీవు నేను కలిసి భోజనము చేస్తాను అన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇదే మాటను భక్తుడైనటువంటి యోహాను రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి వచనాల్లో కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. చూడండి. గొర్రెలు దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గము ఎక్కువాడు దొంగయు దోచుకున్నవాడు. ఇదిగో గొర్రెలకు ద్వారమును నేనై ఉన్నాను. అయితే మరొక ద్వారం ఏదైనా ఉంది అని అంటే అది దోచుకున్నవాడు అవుతాడు, దొంగయు అవుతాడు. కాబట్టి ఈ ద్వారాన్ని నేనే. కాబట్టి ఏమంటున్నాడంటే, ఇదిగో ప్రకటన గ్రంథములో ఏ విధంగా అయితే రాశాడో అదే మాటను ఇక్కడ యోహాను భక్తుడు కూడా రాస్తూ ఉన్నాడు. ఏమనంటే చూడండి, ఇక్కడ రాస్తూ ఉన్నాడు అదే మాటను. చూడండి దేవుని యొక్క వాక్యాన్ని. 5వ వచనం. అన్యులు స్వరము అవి ఎరగవు గనుక అన్యుని ఎంత మాత్రము వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. అయితే ఇక్కడ దేవుని స్వరము ఉంది, అన్యుని స్వరము ఉంది. ఈ లౌదికీయ సంఘములో ఏ స్వరాన్ని వింటున్నారు అంటే తలుపు తడుతున్నట్టు గొర్రెల కాపరి స్వరాన్ని వినడం లేదు. తలుపు తడుతున్నట్టు దేవుని స్వరాన్ని వినడం లేదు, అన్య స్వరము వింటున్నారు. అందుకే 9వ వచనంలో అంటున్నాడు ఏమనంటే, నేనే ద్వారమును, నేనే ద్వారమునై ఉన్నాను, నేనే ద్వారమునై ఉన్నాను, నేను తప్ప మీకు మరొక ద్వారము లేదు, నేనే మీకు ద్వారమునై ఉన్నాను. నా ద్వారా ఎవడైనాను లోపల ప్రవేశించని ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయుచుండెను. మీరు ఎవరైతే ఉన్నారో నా స్వరాన్ని విన్నట్టు వారైతే వారు నేను చెప్పినట్టుగా నడుచుకోగలుగుతారు. ఒకవేళ అది కాదు అని అంటే 10వ వచనంలో అంటున్నాడు, దొంగతనమునకును హత్యకును నాశనము చేయుటకును వచ్చును కానీ మరి దేనికిని రాడు. ఇక్కడ తలుపు తట్టుతున్నట్టు వాడు క్లియర్గా చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను తలుపు తడుతూ ఉన్నాను, మీరు తలుపు తీయండి. మీరు తలుపు తీస్తే మీరు నాతో పాటు నా పక్కనే కూర్చొని నేను కలిసి భోజనం చేస్తాను. ఒకవేళ నా స్వరం విని మీరు తలుపు తీయకపోతే మీకు మరొక స్వరం వినబడుతుంది. అదే స్వరం అనంటే అన్యుని స్వరం. మరొక స్వరం వినబడుతుంది, అన్యుని స్వరం. ఆ స్వరములో ఏముందనంటే దోచుకున్నవాడు ఉన్నాడు. ఆ స్వరం ఎవరిదంటే దొంగది. ఆ స్వరం మీకేం బోధిస్తుందనంటే మీరు ధనవంతులుగా ఉన్నారు కదా, మీరు గొప్పవారుగా ఉన్నారుగా, మీ కంటికి కాటుక పెట్టుకుంటున్నారుగా, మీరు వస్త్రములు ధరించుకుంటున్నారుగా అని దుర్బోధ చేస్తూ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీరు వస్త్రములు ధరించిన నువ్వు దిగంబరగానే ఉన్నావు అంటున్నాడు. మీరు కాటుక పెట్టుకున్నా మీరు గుడ్డివారిగా ఉన్నారంటున్నాడు. మీకు బంగారం ఉన్న దరిద్రులుగా ఉన్నారంటున్నాడు. ఇదిగో ఇవన్నీ మీరు లెక్క చేయకుండా మీరు నా యొద్ద కొనుక్కునుడి. నేను తలుపు తడుతూ ఉన్నాను, ఎవడైనాను నా స్వరము విని మీరు తలుపు తీస్తే నా యొద్ద కూర్చోబెట్టుకుంటాను అన్నాడు. కూర్చోబెట్టుకోవడమే కాదు, ఇంకా మాట్లాడుతున్నాడు. ఏమనంటే 21వ వచనం, నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వానితో నాతో కూడా నా సింహాసనమందు
కూర్చుండనిచ్చేదను. ఇదిగో నేను నా తండ్రి యొద్ద సింహాసనం పక్కన నేను కూర్చుంటున్నా. నేను తలుపు తడుతూ ఉన్నాను, తలుపు యొద్ద నేను నించొనున్నాను. నా స్వరము నీ వింటే, నువ్వు మారు మనసు పొందితే, నువ్వు మారు మనసు పొంది నా స్వరాన్ని వింటే, నువ్వు తలుపు తీస్తే నేను నీ యొద్దకు వస్తాను, నీవు నేను భోజనం చేస్తాం. నేను జయించిన నా తండ్రితో కూడా నా తండ్రి పక్కకి నిన్ను తీసుకువెళతా, ఆయన ఉన్న సింహాసనం దగ్గర నిన్ను కూర్చోబెడతా అని పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఈరోజు మనము జయించిన వాని యొద్ద ఉంటున్నామా, అపజయాల వెంట ఉంటున్నామా? జయించడం అంటే ఈ భూలోకంలో ఉన్న మనుషులను జయించడం కాదు. జయించడం అంటే మన ఎదుటివారి మీద మనం జయించడం కాదు. అంధకార చీకటి శక్తులను జయించి ఆత్మీయ జీవితంలో ఆత్మ ఫలాలను మనం జయించేవారుగా ఉండాలి. ఈ భౌతికమైన జయాలు ఈ లోకములో ఉండిపోతాయి. నమ్మకమైనటు వానిగా దేవుని ఎదుట జయించిన వాడిగా మనం ఉండాలి. సంఘము, లౌదికేయ సంఘములో ఉన్న విషయం ఏంటంటే ఆసక్తి కోల్పోతూ ఉంది, మారు మనసు లేదు. దేవుడు ఎన్నో సందర్భాల్లో తలుపు యొద్ద నించొని పిలుస్తూ ఉన్నాడు, కానీ వారు తలుపు తెరవడం లేదు. వారు హృదయం అనే తలుపు తెరవడం లేదు. ఎన్నిసార్లు తట్టుతూ ఉన్నా వారికి మారు మనసు రాలేదు. అయితే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీవు నా స్వరము వింటే నేను నీ యొద్దకు వచ్చి నిన్ను తీసుకువెళ్ళి నా తండ్రి సింహాసనం పక్కన కూర్చోబెట్టించి జయించి ఉన్నాను కాబట్టి నేను కూడా జయించిన వాని ఎదుట నిన్ను కూడా కూర్చోబెట్టనిస్తాను. ఆ జయ జీవితం మన బ్రతుకులో ఉండాలి. ఆ జయ జీవితం మన జీవితంలో ఉండాలి. లౌదికేయ సంఘానికి జయ జీవితం లేదు, అపజయాలే. లౌదికేయ సంఘానికి మారు మనసు లేదు, లౌదికేయ సంఘానికి మార్పు లేదు. లౌదికేయ సంఘంలో కనబడుతున్నదంతా కూడా దౌర్భాగ్యము, దిక్కుమాలినతనము, దరిద్రత్వము, గుడ్డుతనము, దిగంబరి తత్వమే కనబడుతూ ఉంది. కానీ ఇది పక్కనున్న రాష్ట్రాలకు, దేశాలకు మాత్రము గొప్ప సిటీగా కనబడుతుంది. మనము కూడా ఆత్మీయ జీవితంలో పాడేవారుగా, స్తుతించేవారుగా, ప్రార్థించేవారుగా, ఎన్నో కార్యాలు చేసేవారుగా కనబడుతూ ఉంటాం. కానీ లోపల మన జీవితంలో దౌర్భాగ్యం వెంబడిస్తూనే ఉంటుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా దిక్కుమాలిన వాడిగా ఉంటాం. మన ఆత్మీయ జీవితంలో లోపల దరిద్రుడిగానే ఉండిపోతాం. వెలుగైన మాటలు, వెలుగైన బోధలు చేస్తూ ఉంటాం, కానీ మనోనేత్రములు గుడ్డుతనంతోనే మనం ఉంటాం. ఇంకనో చెప్పబడుతున్నాడు, దిగంబరి తత్వంగా కలిగినట్టు వారుగా ఉంటాం. అయితే ఈ లౌదికేయ సంఘానికి ఏదైతే ఉందో ఈ నేటి సంఘాలలో కూడా ఈ క్వాలిటీస్, ఈ యొక్క పరిణామాలు కనబడుతూ ఉన్నాయి. అయితే దేవుని స్వరము వినకపోతే దొంగయు దోచుకున్నవాడు ఉన్నాడు. గర్జించే సింహం వలె ఎవరిని మింగుదామా అని చూస్తూ ఉన్నాడు. ఏర్పరచబడిన వారిని సహితము పడగొట్టడానికి చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుని స్వరము విని, ఆయన తలుపులు తీసినట్టు వాడుగా అయితే, ఇదిగో మన ముందు మనకు బోధిస్తున్నట్టు వాడు, మనకు బుద్ధి చెప్పుతున్నట్టు వాడు, మనల్ని ప్రేమిస్తున్నట్టు వాడు, జయ జీవితం కలిగినట్టు వాడు. ఈ భూలోకములో కాదు, పరలోకమైన ఆత్మీయ విషయాలకు కూడా జయ జీవితం కలిగినట్టు వాడు. ఈ భూలోకమందు తన భక్తులకు జయాన్ని ఇచ్చాడు, పరలోకము వెళ్ళడానికి కూడా జయాన్ని ఇచ్చాడు.
ఈ ఆరాధనలో దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు మాటలు ఏంటనంటే, జయ జీవితం కలిగినట్టు వాడు మనతో కలిసి భోజనం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మరి అలాంటి జయ జీవితం కలిగినట్టు వాడిని మన జీవితంలో అతనితో కలిసి భోజనం చేయుటకు మనం ఎందుకు సిద్ధపడడం లేదు? ఈ లౌదికేయ సంఘానికి ఉన్న కొరతది. జయించిన వానితో భోజనం లేకుండా అపజయాలు. వారి శరీరానికి తృప్తిగా భోజనం ఉంది, కానీ ఆత్మీయ జీవితంలో అపజయాలు అంటూ వెళ్తూ ఉన్నారు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది 22వ వచనంలో, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ సంఘములో ప్రతి మనిషి, ప్రతి వ్యక్తికి చెవులున్నాయి. అందరికీ వినికుడి శబ్దం వినబడుతూ ఉంది. అందరికీ వారి మాటలు వినబడుతూ ఉన్నాయి. కానీ దేవుడు చెబుతున్న మాటలు వారికి వినబడడం లేదు. దేవుని మాటలు వారు వినడం లేదు. ఒక చెవిటివాడిగా ఉండిపోతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉంటే ఒక అంధుడు ఏ విధంగా అయితే గుడ్డితనాన్ని అనుభవిస్తూ ఉంటాడో, వీరు చెవులు కూడా మందత్వం కలిగినట్టు వాడుగా ఉండిపోయాయి. చెవిటి వాడి ముందు శంఖము ఊదినట్టుగా ఉంది. సంఘాలలో వినికిడి గలవనంటి వారు ఉన్నారు, కానీ దేవుని విషయంలో వినికిడి లేదు. వారికి మందత్వం కలిగింది. ఈ లౌదికీయ సంఘములో కూడా దేవుని స్వరాన్ని వినడానికి మందత్వంలో ఉండిపోయారు. ఆయన మాట వినేవారు లేరు. ఆయన స్వరాన్ని విని తలుపు తీసేవారు లేరు. ఈ రాత్రి ఎన్నిసార్లు ప్రభువు నిన్ను దర్శిస్తున్నా, ఈ రాత్రి ఎన్నిసార్లు ప్రభువు నీతో మాట్లాడుతున్నా, నువ్వు చెవిటివాడుగానే జీవిస్తూ ఉన్నావు. జయించేవాడు నిన్ను పిలుస్తూ ఉంటే నీ జయ జీవితం అవసరం లేదనుకుంటున్నావు. నువ్వు అంధత్వంలో ఉన్నావు, నువ్వు గ్రుడ్డుతనంలో ఉన్నావు. నువ్వు తలుపు తెరిస్తే, నీ అంధత్వాన్ని తెరిచి నువ్వు తలుపు తీస్తే, నీ అంధత్వాన్ని నేను కనుమరుగు చేసి నీకు వెలుగునివ్వబోతున్నాను అని అంటే, తలుపు తడుతున్నా సరే ఆయన నువ్వు తలుపు తీయడం లేదు. నీకు భౌతికమైన చెవులున్నాయి, అన్ని స్వరాలు వింటున్నావు. అన్యుని స్వరం వింటున్నావు, దొంగ స్వరం వింటున్నావు, దోచుకునేవాని స్వరం వింటున్నావు. కానీ దేవుని స్వరాన్ని వినడానికి మాత్రం నీ చెవులు మందమైపోయాయి. దేవుని మాటలు వినడానికి నీ చెవులు మందమైపోయాయి. ఎన్నిసార్లు నీ తలుపు కొట్టి దేవుడు గట్టిగా ఆ స్వరాన్ని వినిపిస్తున్నా సరే, నువ్వు మొదట అంధుడిగా ఉండిపోయావు, చీకటిలో ఉండిపోయావు. రెండోదిగా మందత్వంలో ఉండిపోయావు. ఆ వినికిడి శబ్దం నీకు వినబడడం లేదు. ఇదిగో లౌదికియాలో ఉన్న సంఘముకున్న దౌర్భాగ్య తత్వాన్ని అంతటిని కూడా చెప్పుకొచ్చాడు. వీళ్ళ సంఘములో ఏమేమి కనబడుతున్నాయంటే, క్రియలను చూసినప్పుడు వాళ్ళ క్రియలు చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేవు. వారి జీవితం ఎలా ఉండిపోయిందంటే నినివెచ్చని స్థితిలో ఉండిపోయింది. ఆ నినివెచ్చని స్థితి వేసినప్పుడు దేవుడు తూ అని ఉమ్మేస్తానన్నాడు. వారిని చూసి దేవుడు, నువ్వు దౌర్భాగ్యుడువు, నువ్వు దిక్కుమాలిన వాడువు, నువ్వు దరిద్రుడువు, నువ్వు గుడ్డివాడువు, నువ్వు దిగంబరువై ఉన్నావు, అయినను నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, అయినను నిన్ను ప్రేమిస్తున్నాను, గద్దిస్తూ ఉన్నాను, శిక్షిస్తున్నాను గనుక నీవు ఆ శిక్షకు భయపడి, ఆ గద్దింపునకు నువ్వు భయపడి నన్ను నువ్వు దూరం చేసుకోకు. నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు తెచ్చుకుంటే, ఇదిగో నీ ధనాభివృద్ధి నువ్వు చేసుకున్నట్లుగా ఆత్మీయ ధనాభివృద్ధిని ఇస్తాను. బంగారాన్ని నీ నెత్తి మీద పెట్టుకున్నట్టుగా నీవు కొన్ని విషయాలలో
ఆ జీవితాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాను. కాటుకను నువ్వు తయారు చేసుకొని మంచి చూపు పొందకాలనుకుంటున్నావు, కానీ ఆత్మీయ జీవితంలో ఆత్మీయ నేత్రాలు నీకు గుడ్డుతనం కలిగిస్తూ ఉన్నాయి. భౌతికమైన వస్త్రాలు తయారు చేసుకొని వేసుకుంటున్నావు, కానీ ఆత్మఫలములు లేని దిగంబరిగా నీవు ఉన్నావు. అయితే నేను తలుపు దగ్గర ఉన్నాను, నిన్ను తడుతూ ఉన్నాను, నా స్వరం నువ్వు వింటూ ఉన్నావు. ఒకవేళ నా స్వరం విని తలుపు తీస్తే నేను నీ యొద్దకు వస్తాను, నాతో కూడా కూర్చోబెట్టించుకుంటాను, నీవు నేను కలిపి విందు చేస్తున్నాము. మూడవదిగా అంటున్నాడు ఏమనంటే, నేను జయించిన వాని యొక్క వాడినై ఉన్నాను, నా తండ్రి దగ్గర నేను జయ జీవితం పొందుకున్నాను, నిన్నును నీ పరిచర్యను నీ జీవితాన్ని జయించిన నా తండ్రి దగ్గరికి నేను తీసుకెళ్ళబోతూ ఉన్నాను. ఒకవేళ నీకు చెవులు ఉండి వినగలిగితే, ఇన్ని లోపాలు నీలో ఉన్నాయి కాబట్టి ఒకసారి మన లోపం ఏంటో తెలుసుకో. కళ్ళుండి చూడలేకపోతున్నామా? చెవులుండి వినలేకపోతున్నామా? ఆత్మీయ జీవితం ఉండి వెచ్చగా ఉండలేకపోతున్నామా? ఒక్కొక్కసారి శరీర కార్యాలకు నిలువెచ్చని స్థితిగా ఉండిపోతున్నామా? ఆసక్తి లేకపోతూ ఉందా? అన్నీ ఉండగలిగి కూడా మార్పు మన మనసులో లేదా? మన మాటలో కానీ, మన బ్రతుకులో కానీ, మన చూపులో కానీ, మన ప్రవర్తనలో కానీ మారు మనసు లేకుండా ఉన్నామా? ఇదిగో దేవుని స్వరము మన గృహాల మధ్య, మన సంఘములో సేవకుల మధ్య వినబడుతూ ఉంటే, తలుపులు మూసుకొని తలుపులు తెరవలేనంటి వారుగా హృదయం అనే తలుపులు మూసుకొని ఉండిపోతున్నామా? జయించేవాడు పిలుస్తుంటే నాకు ఆ జయ జీవితం అవసరం లేదు, ఈ లోక సంబంధమైన జయ జీవితం ఉంటే చాలు, ఆ పూటకు తినడానికి, ఆ పూటకు త్రాగడానికి, ఆ పూటకి నించోడానికి నాకుంది, పర్వాలేదు అనుకుంటున్నావా? ఇదిగో నీకు సింహాసనం ఇస్తే ఆ సింహాసనం నేను చూస్తానో చూడనో, ఈ భూలోకంలో నేను సింహాసనాసీనుడిగా అది ఏ విధంగా అయినా సరే నేను ఉండి నేను సింహాసనాన్ని తయారు చేసుకుంటాను ఈ భూలోకంలో రాజ్యం ఉన్నది అని ఆశపడుతున్నావా? ఈ భూలోకం శాశ్వతము కాదు. ఇదిగో మనం ఆయన తండ్రి యొద్దకు తీసుకువెళ్ళడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. నీ నేత్రాలు సరైనవైతే ఆయన యొక్క చేసిన కార్యాలు నువ్వు చూడు. నీవు చెవులు సరిగా వినబడితే ఆయన స్వరాన్ని విను. నీ నేత్రాలు సరిగా చేయబడితే, ఇదిగో బైబిల్ గ్రంథంలో రాయబడిన కాటిక నువ్వు రాసుకుంటే నీ నేత్రాలు సరిగా కనబడతాయి. ఇదిగో ఈ లోకములో ఉన్న స్వరము, అన్యస్వరము, దొంగ స్వరము, దోచుకునే స్వరము నీ యొద్దకు వస్తుంది, నిన్ను పతనం చేయడానికి వస్తుంది. ఈ రాత్రి దేవుని స్వరము విని నువ్వు తలుపు తీసినట్టు వాడివైతే, నీ చెవులు మందము లేనట్టు వాడిగా జీవిస్తే, అది నీకును, నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ బిడ్డలకును, నీ సంఘానికి రక్షణ దినముగా మార్చబడుతుంది. మార్పు లేని, మారు మనసు లేని, కనులుండి చూడలేని, చెవులుండి వినలేని స్వభావంతో ఈ దినం వరకు ఉన్నావేమో. ఇదిగో లవదికీయ సంఘముతో మాట్లాడినట్లుగా మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి అనుకూల సమయం. ప్రియ సంఘమా, ఈ రాత్రి అనుకూల సమయం. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన హృదయం అనే తలుపు యొద్ద ఉన్నాడు. ఆయన స్వరాన్ని విని మనము ఆ తలుపులు తీసినట్లయితే జయించిన వానితో మనలో కూడా కూర్చోబెడతాడు. ఒకవేళ ఆయన తలుపులు వేసే సమయము వస్తే, ఆయన ఇంక నిన్ను తట్టడం మానేస్తే, ఒక్కసారి ఆయన స్వరము నీకు వినబడడం మానేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించు. ఆయన మెల్లని స్వరము, ఆయన చల్లని స్వరము, ఆయన కరుణగల స్వరము నిన్ను దర్శిస్తుంది కాబట్టి, నీ మీద కృప చూపుతుంది కాబట్టి ఈ రోజు వరకు నువ్వు క్షేమంగా ఉండగలిగావు. ఒకవేళ ఆయన స్వరమే నిన్ను తాకకపోతే, ఆయన స్వరమే నీకు వినబడకపోతే నీవు నేనే పరిస్థితుల్లో ఉంటాం ఒకసారి ఆలోచన చేయి.
ఇదిగో దేవుని స్వరం మీ మధ్య వినబడుతూ ఉంది. దేవుని మాటలు మీ హృదయం అనే తలుపు యొద్దకు, మీ గృహాల దగ్గరకు వచ్చి తడుతూ ఉంది. తలుపు తెరిచి కాటుక పెట్టుకున్న వాడివై మారు మనసు పొంది ఆసక్తి కలిగి ఆయన ఎదుట జీవించు. జీవితం కలిగి జయించిన వాని ఎదుట నిన్ను నిలవబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, లౌదికేయ సంఘములో ఉన్న కొరతంతా కూడా మీరు చెప్పి ఉన్నారు. ఈ రాత్రి మా హృదయం అనే తలుపు యొద్ద మీరు తడుతూ ఉన్నప్పుడు మేము అన్య స్వరాన్ని, దొంగ స్వరాన్ని మేము విని నీ స్వరానికి మేము విలువ ఇవ్వకపోతే, మా చెవులు మందగలిగినట్టు వారుగా జీవిస్తే, ఇదిగో ప్రభువా, బైబిల్ గ్రంథములో ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో, ఎలాంటి పరిస్థితులు గుండగా మేము వెళ్తామో అది మీరు మాకు బోధిస్తూ ఉన్నారు. ఇదిగో మా బలహీనత తెలిసినట్టు వారు మీరే. ఆ బలహీనతను పోగొట్టి మాకు బలాన్ని సమకూర్చినట్టు వాడువు నీవే. అపజయము లేనంటే మా జీవితాలను ఏ విధంగా మేము బ్రతికితే జయమిస్తావనే విషయాన్ని చెప్పినట్టు వాడువు నీవే. లౌదికేయ సంఘానికి కూడా వారి బలహీనతను చూశారు, వారి దిగంబరత్వాన్ని చూశారు. ఇదిగో మీ వాక్యమనే కవచము ద్వారా, మీ వాక్యమనే వస్త్రముల ద్వారా వారికి వస్త్రములు ఇచ్చినట్టు వారుగా, స్వరాన్ని ఇచ్చినట్టు వారుగా, ఇదిగో ప్రభువా వారికి కాటుకనిచ్చినట్టు వారుగా, వారి బలహీనతలను పోగొట్టి బలాన్ని ఇచ్చేవారుగా ఉన్నట్టు విధముగా వీరు వాళ్ళతో మాట్లాడారు. ప్రభువా, మీరు మాతో కూడా నేడు మాట్లాడినందుకు వందనాలు. ఇదిగో మీ స్వరం విని మీ తలుపు తీసిన ఎడల మీరు మాతో పాటు వచ్చి భోజనం చేస్తారని ప్రభువా మీరు చెప్పిన మాటను మా జీవితంలో నెరవేర్పు కలుగుటకు సహాయం చేయమని, ఇదిగో మీ తండ్రి యొద్ద మీరు సింహాసనం ఎదుట ఏ విధంగా అయితే కూర్చున్నారో, పరమ తండ్రిగా నీవు మాకును కూడా ఆ సింహాసనంలో కూర్చునే భాగ్యాన్ని మాకు దయచేయమని, మా పరిచర్యలకు, సంఘాలకు దయచేయమని, మా కుటుంబాలకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. మన